హాయ్ ఎవరీవన్, ఈరోజైతే మనం రాజమండ్రి జర్నీ స్టార్ట్ చేసాం. ఇది డే 1. మనకి ఎలా ఉంది ఏంటి అనేది చెప్తాను. మొత్తం పండగ స్పెషల్స్ ఏమొచ్చినాయి, మనకి ఏంటంటే అయిందని చెప్తాను. హాయ్ ఎవరీవన్, నేను మీ జగదీష్. వెల్కమ్ టు మై ఛానల్. ఇంక స్టార్ట్ చేద్దాం మన జర్నీ. మనమైతే ఇప్పుడు రాజమండ్రి జంక్షన్ అయితే రీచ్ అయిపోయాము. అతను ఎవరో ప్రశాంతం కూర్చున్నారు భయ్య. మనకి ఎలాగ ప్రశాంతత లేదు, అతనికైనా ఉండి. జస్ట్ నో ఇప్పుడు ఇంకా రాజమండ్రిలో దిగాము. ఇంకా అలాగా బయటికి నడుచుకొని వెళ్ళిపోతే మనం ఆటో ఎక్కి నిడదలు వెళ్ళిపోవచ్చు సీరియస్గా. వాక్ ఆటో అయితే ఎక్కిసాము. ఇంకా మనం ఇంకెప్పుడైతే గో టు నిడదోల్. అలాగ దారి అంతా చూసుకొని భోగి పండుగ ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది చూసుకొని అలా వెళ్ళిపోవడం. ఇంకా తెలుసు కదా, అలా టైంపాస్ అయిపోతుంటుంది. ఆటో వాళ్ళతో అలా సోదేసుకున్నాను ఒక అరగంట. అతను తీసుకెళ్ళిపోతుండ అలాగా. కానీ ఆటో డబ్బులు దారుణం భయ్య. యాక్చువల్లీ రాజమండ్రి నుంచి నిడదోలికి 50 రూపాయలు తీసుకుంటుంటే మన దగ్గర 150 రూపాయలు దొబ్బారు భయ్య. ఏం చేస్తాం తెలియదు కదా. ఇదైతే అలాగా రాజమండ్రి బ్రిడ్జి మాట. అలాగా మనకి బస్సులు ఆటోలు అన్నీ వెళ్తుంటాయి. 2 నిమిషాలు నేనైతే మాట్లాడను, బ్రిడ్జ్నే ఎక్స్పీరియన్స్ చేసుకోండి. మనమైతే వచ్చేసాము. ఇదైతే పాటమే జంక్షన్ అంట. ఇక్కడైతే ఆటోలు దింపేశారు. వెంటనే మనం ఇంటికి వెళ్ళి బండి తీసాం. మనకు తెలుసు కదా ఎక్కడికి వెళ్ళినా బండి అనేది ఇంపార్టెంట్ అని. బండి తీసుకొని అలాగా ఫైట్లు అవుతున్నాయి అక్కడ. ఫైటింగ్ కోసం అలాగే వెళ్ళాము. ఆ ఫైట్ కంటే రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ చాలా దారుణంగా ఉంది. మొత్తం ట్రాఫిక్ జామ్ అదంతా. ఇంకా అలాగా మనం అక్కడ ఎందుకులేని చెప్పి అలా రౌండ్స్కి వెళ్తాం. అంటే ఊర్లో ఎలా ఉంది ఊరేంటి అనేది అలా తిరిగేసాం అన్నమాట. మనం తెలుసు కదా, కుదిరి ఒక దగ్గర ఉండం మనం ఎప్పుడూ. అలాగా రౌండ్ వేయడం మన పని. ఇంకా మీరు ఎవరైనా రాజమండ్రి కానీ నిడదోలు కానీ ఈ వీడియో ఎవరైనా చూస్తే కొంచెం కామెంట్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు ఎన్నెన్నో వస్తూ ఉంటాయి. అలాగే మన ఛానల్కి వెళ్ళండి, సబ్స్క్రైబ్ చేయండి. మిగతా వీడియోలు కూడా చూడండి, చాలా బాగుంటాయి మన ట్రావెలింగ్ వీడియోస్ అన్నీ కలిపి. ఇదైతే ఇక్కడ బోట్స్ వివై ఫ్రెండ్స్. ఇదేంటి మనకి ఇది బోట్స్తో రేసింగ్ పెడతారు కదా, ఆ రేసింగ్ అయితే అయింది. కాకపోతే మనం మార్నింగే బయలుదేరాం ఈ వీడియో చూద్దామని చెప్పి. కాకపోతే అప్పటికి మొత్తం అయిపోయింది. మొత్తం దండగిన్నెలు అన్నీ తెంపేశారు ఆల్రెడీ. మనం వెళ్ళేటప్పటికి క్లోజింగ్ ఏరియా ఇంకా అదే. ఇంకా అలా పోలే ఏం చేస్తాం అని చెప్పి అలా రౌండ్స్ చేసాం. బండి ఉంది కదా చేతులు అని చెప్పి. ఇదేమోసి మనకి ఆత్రేయపురం పూతరేకులు అంటారు కదా, చుట్టూరు షాపులు అయితే ఇవే మొత్తం. అలా తిరిగాం. మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు కొందామని చెప్పి ఇంకా అలా రౌండ్స్ చేస్తున్నాను. ఇంకా ఏ కూడా దొరికితే కదా చిన్న ఆశ, ఏ ఫైటింగ్. ఇదైతే మనకి ఇంకా లెఫ్ట్ సైడ్ అంతా తెలుసు కదా, ఎక్కడ పడితే అక్కడ గేమ్ జోన్స్. మొత్తం ఇదంతా కూడా గేమ్ జోనే మొత్తం. తెలుసు కదా గేమ్ జోన్ అంటే ఇంక అన్నీ ఎక్సెట్రా మీరే వదిలేస్తాను ఇంకా అది. తర్వాత అయితే ఇది ఒక బ్రిడ్జ్. అలా ఎక్కడ పడితే అక్కడే బ్రిడ్జ్లో, ఎక్కడ పడితే అక్కడే కాలువలు. వాటర్ అయితే చాలా ప్యూర్గా డస్ట్ లేకుండా అయితే ఉంది. మన తెలుసు కదా ఎక్కడ పడితే అక్కడ చెత్త ఉంటుంది, కానీ అటుపక్క వాటర్ మాత్రం కొంచెం నీట్గా ఉంచారు. ఈ బ్రిడ్జ్ మీరు ఎక్కడైనా చూస్తే కొంచెం ఐడియా తెచ్చుకోండి. ఇదైతే RX-100 మూవీలో సాంగ్ ఉంటుంది కదా, లాస్ట్ మినిట్లో ఈ సాంగ్ ఇక్కడ ఉన్నది. ఇక్కడ షూటింగ్ అంతా అయింది. ఇది ఆల్రెడీ మన పేజ్లో పెట్టాను. ఇది కింద సాంగ్ అది. ఒకవేళ మీరు ఎవరైనా చూడాలనుకుంటే ఒకసారి మన పేజ్లో చూడండి. ఇదైతే మనకి పూతరేకు మేకింగ్. ఇది అయితే మన ఆత్రేయపురం అన్నమాట. పూతరేకు మనకి లైవ్లో చేస్తున్నారు. ఇదైతే ఫ్రీగా వచ్చింది ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి టేస్ట్ కోసం ఒకటి ఇస్తారన్నమాట డైరెక్ట్గా తయారు చేసి. ఇదైతే టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా ఆత్రేయపురం వెళ్తే డైరెక్ట్గా ఒకసారి ట్రై చేయండి. అంటే బాక్సుల్లో ప్యాకింగ్లో తినేది కంటే లైవ్లో తయారు చేసి తింటే అదొక ఫీల్ ఉంటుంది కదా. ఇదైతే మనకి డే 2. ఇక్కడ మనం అయితే నిడదోలు నుంచి ఏలూరు అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే ఎస్కలేటర్ ఏం పని చేయట్లేదు, కానీ నిడదోలు స్టేషన్లో అదైతే ఇంక ఓపెనింగ్ అవ్వలేదంట, ఇంక ఓపెనింగ్ చేయాలంట. జస్ట్ అయితే రెడీ చేసి ఉంచారు. అలాగైతే మనం ఏలూరు అయితే వెళ్ళిపోతున్నాం. స్టేషన్ అయితే చాలా ఖాళీగా ఉంది. ఎందుకు ఇంకా పండగ సీజను స్టార్ట్ అయిపోయింది. ఎవరింట్లో వాళ్ళు ఉన్నట్టు ఉన్నారు. స్టేషన్ అయితే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఇది 8 o'clockకి ఖాళీగా ఉంది. ట్రైన్లో సీటు కూడా దొరికింది. అలా మార్నింగ్ ఫాగ్ని అలా చూసుకొని అలాగా ప్రకృతి అందాన్ని చూసుకుంటూ అలాగా మనం ఏలూరు వస్తాం. ఇదే మన ఏలూరు స్టాపు దగ్గరికి అయితే వస్తాం. వెంటనే మళ్ళీ మనం తీసు కదా బండి తీస్తాం, మళ్ళీ గేమ్ జోన్కి వెళ్ళిపోతాం. ఇక్కడ కూడా ఫుల్ క్రౌడ్. ఏలూరు కూడా మొత్తం అటుపక్క మీకు రైట్ సైడ్లో చూస్తే గుండాట్లు. గేమ్ జోన్ అంటే మీకు అర్థం చేసుకోండి, ఎందుకంటే యూట్యూబ్ కొన్ని ఒప్పుకోవట్లేదు, అందుకని గేమ్ జోన్. యాక్చువల్లీ నా దగ్గర ఆ వీడియోలు కూడా ఉన్నాయి, కానీ నేను పెట్టకూడదు. ఎందుకంటే ఆల్రెడీ పెడితే నాకు ఆల్రెడీ బ్లాక్ చేస్తారు ఛానల్. అందుకని చెప్పి ఆ వీడియోస్ ఏం పెట్టట్లేదు, ఏమనుకోకండి. ఇదైతే మనకి గుండాట్లు, పక్కన గేమ్ జోను. కావాలంటే మనకి ఇక్కడే బిర్యానీ దొరికేస్తున్నాయి, వాటర్ బాటిల్ దొరికేస్తున్నాయి, ఎవ్రీవన్ ఇక్కడే దొరికేస్తున్నాయి.
ఇంక తెల్లారి నుంచి సాయంత్రం వరకు ఎక్కడికి వెళ్ళక్కర్లే, ఇక్కడే మన బస ప్రశాంతంగా. ఇంకా అలాగా రౌండ్స్ చేసుకొని అక్కడైతే మనకి తెలుసు కదా, ఎవరికైనా ఆకలేస్తే వెళ్ళి ఫుడ్ తినడం, చికెన్ బిర్యానీ వంట. అదైతే చూసా క్రౌడ్ అయితే ఎలా ఉందో. గేమ్ జోన్, అదంతా గేమ్ జోనే. మన కుర్రాలు తెలుసు కదా, ఎక్కడైనా ఉంటారు, కానీ గేమ్ జోన్ అంటే మాత్రం ముందు అక్కడే రెడీగా ఉంటారు. మనం అయితే ఇంకా గుండాడి దగ్గరికి వచ్చాము. గుండాడి దగ్గర అందరూ గట్టిగా చదివించేశారు. మా బావగారు 2000 చదివించేశారు. మనం తెలుసు కదా, మన లక్కీ హ్యాండ్, మనకి మన మీద నమ్మకాలు ఉన్నాయి భయ్యా. డబ్బులు పోతాయని మనకు తెలుసు కాబట్టి మనం 300 దోబెట్టుకొని సైలెంట్గా వెనక్కి వస్తాం. మా బావాలు కొంచెం ఆటగాళ్ళు కాబట్టి మంచి 2000 చదివించారు. అందరం కలిసి 10,000 చదివించి ఉంటాంలే. తల్లి పిల్ల నాయం తెలుసు కదా. ఇంకా అలా గేమ్ అయింది. ఇక్కడ రాజమండ్రిలో ఎగ్జిబిషన్ ఉంది, అక్కడ కూడా డబ్బులు దొబ్బెడదాం అంటే ఇంకా అలా ఇటు వస్తాము. లోపలికి వచ్చాము. ఇంకా వచ్చిన వెంటనే అలా రౌండ్స్ చేసాం. ఏంటి స్పెషల్ ఇక్కడ ఏంటి అని చెప్పి సాకర్ కానీ అని చెప్పేసి ఎవడో అబ్బాయిని పెట్టేశారు భయ్య ఇక్కడ. మరి దారుణం అదైతే. అది కూడా మీకు చూపిస్తాను. మొత్తం ఎఫెక్ట్స్ అయితే బాగానే ఉన్నాయి. ఫోటోషూట్స్కి టికెట్ 100 రూపాయలు దొబ్బారు, కానీ పర్లేదు. ఫొటోస్ పిచ్చి ఉన్న వాళ్ళకి అయితే బెటర్. ఇదిగో సాకర్ కానీ ఉందని చెప్పేసి సాగర్ కూతురు నెట్టారు ఇక్కడ. ఆడేమో ఈది లేదు, చేసేది లేదు. ఎలాగొచ్చాడు 2 నిమిషాలు ఎగ్జిట్ వెంటనే. దానికి డబ్బులు బొక్క మాకు. ఇంకా ఆడి మొహం 10 సార్లు ఏం చూస్తామని చెప్పి ఇంకెలా లోపలికి వస్తాను. మొత్తం అన్ని స్టాల్సే బాయ్, మొత్తం స్టాల్స్ ఉన్నాయి. మనకి గేమ్స్ అయితే బోల్డ్ గేమ్స్ ఉన్నాయి లోపల ఆడుకోవడానికి. తెలుసు కదా, ఏదైనా మనీ ఉంటే ఎన్నైనా ఆడుకోవచ్చు. మనం వేస్ట్ ఆఫ్ మనీ చేయం కాబట్టి అలాంటి గేమ్స్ వద్దన్నాం. కాకపోతే మా తెలుసు కదా, బ్యాచ్ ఒప్పుకోరు. ఆడుదాం అంటారు. మొత్తం అయితే అవన్నీ గేమ్స్, గన్ గేమ్ అని, బాల్ గేమ్ అని చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. ఇంకా అలాగే ఇదిగో మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. జాయింట్ వీల్, రోలర్ కోస్టర్ అంటున్నారు. రోలర్ కోస్టర్స్ అయితే ఇక్కడ ఉండవు. ఇంక మామూలుగా ఇవే రంగులు రాటం ఎక్కుకొని సరదా పడదాం. ఏం చేస్తాం ఇంకా. ఇక మా బ్యాచ్ అంతా ఇంకా అక్కడ లైన్ కట్టారు. ఏదో రింగ్ గేమ్ అంట, రింగ్ వేద్దాం అన్నారు. సరే అన్నాను. వెంటనే రింగులు కొనేసారు భయ్య. మన చేతికి ఒక రింగ్ ఇచ్చారు. ఇద్దాం, ట్రై చేద్దాం అన్నారు. మన మీద మన నమ్మకాలు ఉన్నాయి కదా, ఏదో అలా ఇసిరిసి వస్తాం. ఇంకా అలాగా కిడ్స్ జోన్లోకి వచ్చాం. చిన్నపిల్లలు ఆడుకునే గేమ్స్, ఫుడ్ లోపటంతా అంత బాగానే ఉంది. ఇంకా అలా రౌండ్స్ వేద్దాం. అందులోకి మా బావ వచ్చి కొలంబస్ ఎక్కుదాం అన్నారు. పదండి, ఇంక చేసేదేముంది, ఎలాగో వచ్చాం కదా ఎంత దూరం, ఏలూరు తిరిగేద్దాం అని చెప్పి కొలంబస్కి వెళ్ళాను. ఇంకా ఇదిగో టికెట్లు తీసాం. ఇంకా కొలంబస్ ఇచ్చారు సెలవు అనుకొని పాట పాడుకొని అలా సరదాగా వెళ్ళిపోవడం. ఇంకా అందుకని మనం ఏం చేయలేము. ఇంకా అలా వెళ్ళాము. అలా టికెట్లు తీసుకొని ఇంకా మా బ్యాచ్ తెలుసు కదా, మనం ఏదైనా టాప్లో ఉండాలి కాబట్టి ఫస్ట్ టాప్కి ఎక్కేదాం డిసైడ్ అయ్యాం. ఇంకా అది ఆల్రెడీ పైకి ఎక్కేసాను. అందరూ మన కింద ఉన్నారు, మనం మాత్రం పైన ఉన్నాం. ఎందులోకి వీళ్ళు ఊరుకుంటారా, మనం పక్కన లేకపోతే. వెంటనే మక్క రారా కిందకు వచ్చి అన్నది. సర్లే ఇంకెందుకని చెప్పి అలా కిందకి దిగి సీటు పక్క ఒకరు అటు పక్క ఒకరు ప్రశాంతం కూర్చోబెట్టుకొని ఇంకా రైడ్ అయితే స్టార్ట్ అయింది. ఇంకా తెలుసు కదా, ఆడవా ఎలా ఉంటారో వీళ్ళు గోల, మామూలుగానే వీళ్ళు అరుపులు గోళ్ళు. ఇంకా మనం రైడ్ స్టార్ట్ అయిన వెంటనే ఇంకా గోల గొల్లు. ఇంకా చుట్టుపక్కల వాళ్ళందరూ మన చూడడం ఇంకా తెలుసు కదా, మామూలుగా ఉంటుంది. ఇంక మన వాళ్ళతో అంతా రాజమండ్రి బ్యాచ్ ఇంక ఉంటారు కదా. ఇంక వీళ్ళైతే ఇంక నాడింగ్ ఉండకండి. ఇంకా 3D గేమ్ అంట. వీళ్ళకి మామూలు గేమ్ 3D గేమ్ ఒకటి. నేను ఆళ్తాను ఎక్కింది. ఇంక చూడండి రా, వచ్చేస్తుంది ఆపరా, ఇది వచ్చేస్తుంది ఆపరా అని ఇంక సౌండ్లు. మళ్ళీ మాకు ఆడేమో భయ్యా నువ్వు రా భయ్యా పట్టుకో భయ్యా అంటే ఇంక అక్కడితో వీడియో కట్ చేశా. ఇంకా మళ్ళీ బ్యాక్ టు నిడదోలు వెళ్ళడానికి రాత్రి రైల్వే స్టేషన్కి వచ్చాను. స్టేషన్ మొత్తం ప్రశాంతంగా ఉంది, బట్ సీట్లు దొరకలే. లైఫ్ ఎప్పుడు ఒకలా ఉండదు బ్రో. ఒకప్పుడు సీట్లో కూర్చున్నాం, ఇప్పుడు నేల మీద కూర్చున్నాం. కాకపోతే అందరితో ప్రయాణం చేయడం చాలా బాగుంటుంది. మనకైతే ఫైనలీ ఊర్లో మళ్ళీ ఎక్సెల్ దొరికింది. మన ఊరి బండి మన వాడి బండి అన్నట్టు ఇంకా ఎక్సెల్ తీసాం. ఇంకా స్టార్ట్ చేసాం. అన్ని బళ్ళు తీస్తాం. ఇది అప్పుడు దొరుకుతుంది మనకి, అప్పుడు దొరకదు కదా. ఇంకా ఎక్సెల్ వేసుకొని మళ్ళీ ఎక్స్ప్లోడింగ్. మొత్తం ఊరి మీద తిరగడానికి జంపు. దొరికినప్పుడు ఆనందించాలి ప్రతిదినం. మనకు కావాలన్నప్పుడు దొరకదు కదా. ఇంకా ఆ రైడ్ అయిపోయింది. ఇంకా ఎర్లీ మార్నింగ్ ఇంకా స్టార్ట్ అయిపోయాం వైజాగ్కి. సోలాగా వచ్చేస్తున్నాం వైజాగ్కి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే కొంచెం సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం సపోర్ట్ అవ్వండి ఫ్రెండ్స్.